హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది పార్ట్ 2. మేము కాచిగూడలో దిగాం కదండి, ఆ రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడే ఫ్రెష్ అయ్యామన్నమాట. వెయిటింగ్ హాల్ మాత్రం చాలా నీట్గా బాగున్నాయండి. ఎవరైనా వన్ డే ట్రిప్కి అలా వచ్చినప్పుడు ఇంత బడ్జెట్ పెట్టుకోలేము ఇది అనుకున్న వాళ్ళు వెయిటింగ్ హాల్ బాగుంటుంది. మేము డైరెక్ట్గా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఇక్కడే ఫ్రెష్ అయ్యామన్నమాట. మాకు టైం ఉండుంటే మేము రూమ్స్ తీసుకునే వాళ్ళం. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బస్ కోసమని బయటకు వెళ్తున్నామండి. రైల్వే స్టేషన్కి ఎదురుగానే బస్ స్టాండ్ ఉంది. ఫైనల్లీ బస్సు ఎక్కాము. పిల్లలు చూసారా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారో. ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు పర్ఫామ్ చేస్తామా అన్నంత ఎగ్జైట్మెంట్ ఉన్నారు. ఇది మెట్రో ఫ్లైఓవర్ అనుకుంటానండి, మాకు కూడా తెలియదు, మేము అదే అనుకుంటున్నాం. పిల్లలు అడుగుతుంటే అలా అని చిన్న క్లిప్ తీశాను పిల్లల కోసం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. హైదరాబాదు వన్ డే ట్రిప్ అయినా కూడా పిల్లలందరూ కలిసి పెద్దవాళ్ళకు చాలా సరదాగా గడిపారనమాట. మేము ఫైనల్లీ బస్ దిగామండి. మేము దగ్గరలోనే ఉన్నాము. మేము నడుచుకుంటూ వెళ్ళే టైంకి వర్షం కూడా పడుతుందండి. ఇక్కడ స్వీట్ చూసారా, మేకప్ స్టార్టింగ్ నుంచి చూపించలేదండి. ఈసారి తను ప్రోగ్రామ్ అవుతుంది కదా, అప్పుడు ఫుల్ మేకప్ వీడియో చేస్తాను. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము తీసామన్నమాట. ఆల్రెడీ అప్పటికే టైం అయిపోతుందని బిజీగా తీసాము. అప్పటికే ప్రైమరు 3 రౌండ్స్ ఉంటుందండి. మేకప్ వేయాలి, పింక్, ఎల్లో, వైట్ అని. ఆ 3 అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఐబ్రోస్కి అది వేస్తున్నారు. చూసారా అసలు రెడీ అవుతుంటేనే అంత అందంగా ఉంటున్నారో పిల్లలు. కానీ పేషెన్స్, ఓపిక మాత్రం చాలా ఉండాలండి. ఆ మేకప్కే మినిమం 3-4 అవర్స్ పడుతుంది. మాకున్న కొంచెం సమయంలో కూడా అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సరదాగా అలా టైం స్పెండ్ చేసాము. కానీ పిల్లలు ఓపిక మెచ్చుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఎంత ఓపిక మీద 3-4 అవర్స్ మేకప్ వేయించుకొని 5 మినిట్స్లో సాంగ్ అయిపోతుందో. వాళ్ళు అవి తీసేటప్పుడు అమ్మయ్య తీసేసాను, ప్రోగ్రామ్ అయిపోయింది అన్నంత రిలాక్సేషన్ ఇస్తారనమాట. ఐస్ కానీ చాలా హెవీ మేకప్ అండి. అవి రిమూవ్ చేసేటప్పుడు మనకే అనిపిస్తుంది, అయ్యో ఇంత మేకప్ ఉంటుంది, పిల్లలు ఎలా ఉంచుకుంటారా ఏంటా అని. కానీ వాళ్ళకి అది ఇష్టం కాబట్టి అంతే ఓపికతో ఉంచుకుంటారు, అంతే హ్యాపీనెస్తో వేస్తారనమాట డ్యాన్సు. చూసారా ఆ కళ్ళకి అది పెట్టంగానే ఆ లుక్కే మారిపోయిందండి. స్వీటీనేనా అనిపిస్తుంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా చూస్తాం కాబట్టి మాకు ఉంటుంది, తెలుస్తుంది. కొత్తగా చూసే వాళ్ళకి స్వీటీనేనా కాదన్నట్టుగా ఉంటారు. చూడండి ఐస్కి ఐలైనర్ పెడితే ఆ లుక్కే వేరండి బాబోయ్. తనకు వాటర్ వస్తుంది కొంచెం ఎక్కువసేపు, కానీ ఐలైనర్ అలాగే తల వంచేసి పెట్టామంటే. కానీ ఓపికకి మెచ్చుకుంటాను నేను స్వీటీకి ఎప్పుడైనా కూడా. అప్పటికే జడ ఇవ్వడం అన్నీ అయిపోయాయి అనమాట. నేను స్టార్టింగ్ నుంచి తీయలేదు, మేము హడావుడిగా టైం అయిపోతుంది అని హడావుడి చేశారనమాట. అందుకనేసి ఇక నేను పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాము. పారాని పెడుతున్నాను ఇక్కడ. ఆ పారాని ఆ మేకప్కి ఎంత లుక్ వస్తుందంటే పిల్లల్ని ఒక్కసారైనా మన పిల్లలు ఇలా రెడీ అయితే బాగుంటుందని నేను 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకున్నానండి. యాక్చువల్లీ డ్యాన్స్ అంటే నాకు ఇష్టం, మా పాపకన్నా కూడా. నాకు ఎలాగో రాదు, నేను చెయ్యలేదు కాబట్టి నా పాపకు నేర్పించాలనుకున్నా. తనకు కూడా అంతే ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్స్ అంటే. ఇంట్రెస్ట్ ఉన్నది మనం ఏది కాదనకూడదు కదా, అందుకే చేస్తున్నాను. ఇక్కడ బ్లష్ ఇస్తున్నారండి. బ్లష్ ఇవన్నీ ఇస్తే హైలైట్ అవుతుంది.
బుగ్గల దగ్గర అలాగా. వాళ్ళ మేడం కూడా ఎంత సరదాగా, జోయల్‌గా మాతో కలిసిపోయి, ఎంత హ్యాపీగా అంటే, అయ్యో! మా మేడం ఉంది. మేడం ముందు మేము ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఏం లేకుండా పిల్లలు ఎంత సరదాగా టైం స్పెండ్ చేశారో. పక్కన మెస్సీగా ఉందండి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక దగ్గరికొచ్చినప్పుడు అన్నీ ఒకే రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి పక్కన చెప్పులన్నీ ఉంటాయి. అది చూసి చూడనట్టు వదిలేయండి. ఇక్కడ బ్లష్ అయిపోయింది కదా! నెక్స్ట్ హాయ్ చెప్తుందండి ఇక్కడ స్వీటీ. పాపం ఎప్పుడు వీడియో తీసినా హాయ్ అని ఫస్ట్ చెప్పేది. పాపం టైం లేక ఇప్పుడు చెప్పిందనమాట. ఇంకా స్వీటీకి చెవులీలు ఇంకా చాలా మేకప్ ఉందండి. బొట్టు పెట్టాం కదా అయిపోయింది అనుకోవడానికి లేదక్కడ. ఇక్కడ నోస్‌ని మళ్ళీ హైలైట్ చేస్తున్నారు. ఆ బొట్టు చూడండి. అంత పెద్ద బొట్టు పెట్టేసరికి ఆ మొహంలో ఆ కళే వేరండి నిజంగా. ఎవరికైనా మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే జాయిన్ చేయండి. అయ్యా! మేము తీసుకెళ్ళలేము అన్న బాధ ఉండకూడదు. ఎందుకంటే వన్స్ జాయిన్ చేసిన తర్వాత కష్టం కానీ ఏదైనా మనమే భరించాలి. పిల్లలకి హ్యాపీనెస్ ఇవ్వాలి. పాపం చూసారా? తల ఎన్ని రకాలుగా తిప్పాల్సొస్తుందో. మనకి ఎనకాలొచ్చి మళ్ళీ హెవీ వెయిట్ ఒకటి. ఐలెన్స్‌కి అది ఇక్కడ కూడా బ్లష్ ఇస్తున్నారండి. ఇక్కడ లిప్‌స్టిక్ ఏస్తున్నారు. లిప్‌స్టిక్ ఇక్కడ 2 సార్లేసారండి పాపం మయూరికి. ఆ బొట్టు చూడండి. ఆ బొట్టు, ఆ ఫేస్ చూస్తుండగానే ఏం పెట్టకపోయినా ఆ ఫేస్‌లో ఆ గ్లో చూడండి ఒకసారి ఎంత బావుందో ఆ డ్రెస్‌కి. పక్కన వాళ్ళందరూ రెడీ అవుతున్నారండి. పారని పెట్టుకోవడం అలా ఉన్నారు. బిజీగా ఉన్నారు అందరూ. ఇక్కడ మనం లిప్‌స్టిక్ అయితే నార్మల్‌గా వన్ టైమ్ అలా పెట్టుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా పెట్టాలి. బయటికి రాకూడదు. పిల్లలకి జాగ్రత్త చెప్పాలి. ఎంత ఉంటుందో తెలుసా? పాపం మార్నింగ్ అది కూడా టిఫిన్‌లు సరిగ్గా చేయలేదండి. ట్రైన్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. మేము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. ఇంక మళ్ళీ అప్పుడు మాకు టిఫిన్ ఏం దొరకలేదు. పిల్లలకి రాత్రి తెచ్చిందే ఉంటే కొంచెం తినిపించేసామనమాట. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ లంచ్ తెచ్చుకోవాలి. అవి కూడా దగ్గరలో ఎక్కడా లేవండి. చూసారా ఫైనల్లీ బొట్టు పెట్టుకొని వచ్చింది. ఇంకా ఆర్నమెంట్స్ పెట్టాలి. ఇక్కడ పూజిత, జయక్క ఆర్నమెంట్స్ అవి పెట్టేస్తున్నారనమాట. ఎంత టైట్‌గా కట్టాలంటే అవి మన బలాన్ని మొత్తం ఉపయోగించి అంత టైట్ చేయాలండి. లేకపోతే మళ్ళీ వాళ్ళు డాన్స్ చేసేటప్పుడు ఎక్కడ ఊడిపోతాయని మనకు టెన్షన్ ఏస్తది ఫస్ట్. చూడండి. వీళ్ళకి ఫస్ట్ టైం తెలీదు కాబట్టి అలా 3 టైమ్స్ పెట్టేసరికి వాళ్ళు కూడా మనకు చెప్పేస్తారు. ఇలా కాదమ్మా ఇలా పెట్టండి అనేసి. మినిమమ్ 3, 4 అవర్స్ మేకప్ అండి పాపం. మధ్యలో తినిపించాలన్న మేకప్ ఎక్కడ పోతుందా అని మనం కూడా సరిగ్గా పెట్టలేం. కానీ మేము ఈసారి పెట్టేసామండి. పాపం పిల్లలు మార్నింగ్ కూడా తినలేదు కదా అని ఆఫ్టర్‌నూన్ లంచ్ తెప్పించామన్నమాట. లంచ్ తెప్పించేసి పిల్లలకి అలా తినిపించేసాము. ఇక్కడ సూర్యచంద్రులు పెడుతున్నారండి. అవి అన్నీ కట్టి మళ్ళీ ఆ థ్రెడ్స్ కనపడకుండా దాచిపెట్టి మనం దాచిపెట్టినవి సరే అండి. వాళ్ళు తలలో పెట్టేసరికి ఎంత బాధపడతారు. కానీ ఎక్కడా నాకు ఇది పెయిన్‌గా ఉందని మాత్రం చెప్పరండి. ఇక్కడ దండ పెడుతున్నాననమాట నేను. ముందు పారానీళ్ళు అన్నీ అక్కడేనండి. మాకంత టైం లేదనమాట. అందుకే అంత హడావుడిగా పెడుతున్నాం ఒక్కొక్కలం. ఇక్కడ పిల్లల్ని వీడియో తీయమంటే పాపం వాళ్ళు తెలిసినట్టు తీశారు. అవి క్యాండిల్స్ పక్కన అక్క వెలిగిస్తుంది చూడండి. అవి క్యాండిల్స్.
క్యాండిల్స్ పట్టుకొని వేస్తారు డ్యాన్స్. ఇప్పుడు వెస్ట్రన్ మీద క్లాసికల్ మాత్రం మంచి చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. వెస్ట్రన్ క్లాసికల్కి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా వెస్ట్రన్ వస్తుందండి. మా పాప వెస్ట్రన్ కూడా అంతే బాగా చేస్తుంది. ఆర్నమెంట్స్ పెడితే ఆ లుక్ చూడండి ఒకసారి, లుక్ ఎంత బాగుందో. ఇక్కడ శాన్వి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది. స్వీటీ అన్నీ రెడీ అవుతుంది కానీ ఇయర్ రింగ్స్ వచ్చే దగ్గరికి పాపం ఏడుస్తుందండి. నోస్ రింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి. ఇక్కడ ఆకలిస్తుందమ్మా అంటే బిస్కెట్, బార్బన్ బిస్కెట్ ఉంటే తింటున్నారు. చూసారా ఆ ముక్కది ఇంకెన్నిసార్లు తీసి ఎన్నిసార్లు పెడుతుందో. చూసారండి, చూస్తుంటే నా దిష్టే తగిలేటట్టుంది స్వీటీకి. ఇక్కడ పాపకు పారాని పెడుతున్నారు. వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. మంజు, మౌని, చూసారా నా తలలో దువ్వెని నేను ఇప్పటి వరకు కూడా గమనించలేదు. నేను చూపిస్తున్నాను నేను పెట్టుకొని ఎలా ఉన్నానా అని. దువ్వెను కూడా నా తలలోనే పెట్టుకున్నానండి. స్వీటీకి భోజనం చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ లిప్స్టిక్ వేస్తున్నారండి. ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం అనమాట. చూసారా అంత మంచిగా, అంత టైర్డ్లో కూడా ఎంత నవ్వుతూ స్మైల్ ఇస్తున్నారో. నైట్ సరిగా నిద్ర లేకుండా చూడండి. నైట్ సరిగా ట్రైన్లో నిద్ర రాక అలా చాలాసేపు మాట్లాడుకొని ఉన్నామండి. మాకు కూడా అంతే నీరసంగా ఉంది పాపం పిల్లలతో పాటు. ఇక ఫైనల్లీ ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇక్కడ సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చారు, సీల్స్ అవి. మీకు ఇప్పుడు డ్యాన్స్ కావాలంటే ఆ వీడియో సపరేట్గా వేరే దాంట్లో పెడతానండి. ప్రోగ్రామ్ అయిపోయిందండి. ఇక్కడ స్టిల్స్ తీసామన్నమాట. ఇంతకీ ప్రోగ్రామ్ ఎక్కడ ఏంటని చెప్పలేదు కదా. సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం దగ్గర జరిగిందండి. ఆడిటోరియంలో జరిగింది. అయిపోయిన తర్వాత స్టిల్స్ తీసాము. ఇక్కడ గెస్ట్లు వస్తే సర్టిఫికేట్స్, షీల్డ్స్ ఇచ్చిన ఫొటోస్ ఉంటే అవి అప్లోడ్ చేశారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పార్ట్ 3 ఉందండి, పార్ట్ 3 కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.